కరీంనగర్ జిల్లా కేంద్రంలో కత్తులు ఇతర మారణాయుధాలతో ఒక వర్గం మరొక వర్గంపై దాడి చేసుకునేటువంటి సంస్కృతి ఇటీవల కాలంలో అధికంగా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇలా నిన్న రాత్రి కొంతమంది యువకులు మరికొంతమంది పైన దాడి చేసినటువంటి పరిస్థితి. విచక్షణ రహితంగా ఇటు బీర్ బాటిల్స్ అలాగే కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి గాయపరిచినటువంటి పరిస్థితి కలకలం రేపుతుంది. ప్రస్తుతం అయితే పేషెంట్తో మనం ఉన్నాము. ఏం జరిగింది అసలు? నీ పేరేంటి, ఏం చేస్తుంటావు? నా పేరు శ్రీకాంత్. నేను హనుమాన్ పౌల్ట్రీస్ అనే రేకుర్తిలో మన లేబర్ పని చేస్తాను పౌల్ట్రీ ఫామ్లో. నిన్న కిసాన్ నగర్లో ఉంటాను. అయితే ఇది ఒక 4-5 నెలల సంది నడుస్తుంది సార్. ఇది మనం అప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయలేదు, టీఆర్ఎస్కి సపోర్ట్ చేసినాము. నువ్వు మాకు సపోర్ట్ చేయకపోతే నేను ఏం చేస్తాము అది చేస్తామని చెప్పాను. ఫస్ట్ టైం మాట్లాడాను. నేను గెలిచినాక నేను ఏం చేయాలను అది చేస్తా అని చెప్పని అన్నాడు. నిన్న రాత్రి అది మనసులో పెట్టుకోను. నిన్న రాత్రి ఒక 70 మందికి మందు తాగిపించి చేపించి అలా ఇవ్వలే అని చెప్పాను. దానికి ఒక పేరు పెట్టి రాత్రి మేము ఒక కాడు ఉంటే నన్ను మా తమ్ముని విచక్షణ అంత కొట్టి చేసి కొట్టినాక మళ్ళీ ఆడ పక్క పొండ బీర్ షీట్స్ ఉంటే మిమ్మల్ని ఎట్లా కొట్టిండ్రు? ఎవరు కొట్టిండ్రు మిమ్మల్ని? మన గుర్తుపడతాం. సోమిడి వేణు ముఖ్య అనుచరులు ఒక అర్ధగంట క్రితం ఇంకా సోమిడి వేణు వాళ్ళతో దాయిపిచ్చి చేసి వాళ్ళ పక్కకు ఉన్నాడు. ఇక వచ్చిర్రు, డైరెక్ట్ వచ్చి కొట్టిర్రు, కట్టెలతో కొట్టిర్రు. ఆడ బీర్ షీట్స్ ఉంటే బీర్ షీట్స్తో ఇట్లా వల కొట్టి బీర్ షీషా ఒడిచి బ్లీడింగ్ వెళ్ళి ఉడతాను అని చెప్పని ఇడిచిపెట్టి ఉరికిరు. దాని తర్వాత మా తమ్ముడు మా బొమ్మడికి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేసిర్రు అన్న. పోలీసులు వచ్చి మాట్లాడినరా? పోలీసులకు ఏం చెప్పారు మీరు? ఇంతకుముందు ఎప్పుడైనా మీకు మీద దాడి జరిగిందా అసలు? ఇంతకుముందు దాడి అనేది ఏం జరగలేదు, కానీ ఇట్లా మనసులో ఒకటి పెట్టుకొని పోలీసు వాళ్ళను యూజ్ చేసుకొని కొన్ని రోజులు నన్ను హరాస్ చేసేది. అట్లా ఇంతకు ముందు చిన్న చిన్న ముచ్చట్ల ఇంటి కిందకి వచ్చి పోలీసు వాళ్ళు సైరన్ వేసుడు, మనం రెంట్కు ఉంటామని ఆ రెంట్ ఓనర్స్ వాళ్ళు ఇలా కొడతారు పోలీసు వాళ్ళు వస్తారు అంటే. ఇట్లా నీ మీద కూడా ఏమన్నా రౌడీ షీట్ లాంటి కేసులు ఏమన్నా ఉన్నాయా? గతంలో ఏమన్నా గొడవలలో ఉన్నట్టుగా రికార్డులకు ఎక్కిందా? 2018లో నేను బీజేపీ తరఫున నార్త్ జోన్ వైస్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ మోర్చాకు ఆ పార్టీ పర్పస్లో అప్పుడు అయిన కేసులు దాన్ని 3 కేసులు అంటే పార్టీ పర్పస్లో కేసు అయితే ఆ 3 కేసులు అవడుతూనే షీట్ ఓపెన్ చేశారు 2018లో. 2021లో ఇక నాకు ఆ పార్టీతో మంచి అనిపించాక నచ్చాక అందులో నుంచి కమలాకర్ అన్న కొంచెం మంచి చేస్తాడు అని చెప్పనని కమలాకర్ అన్న హయాంలో నేను బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఏమంటారు మీరు? ఇక్కడ గాయాలు బాగానే ట్రీట్మెంట్ నడుస్తున్నది, మీరు ఏం చెప్తారు? కార్యకర్తల మీద మాత్రం చేతేయమని చెప్పారు సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయ నాయకుడు వాళ్ళకి ఇష్టం, మా రాజకీయ నాయకుడు మాకు ఇష్టం. అట్లా అని చెప్పనని ఒక కార్యకర్తని ఇంకొక కార్యకర్త వచ్చి పొడుసుడు చేసుడు పెడితే రేపటి రోజు వాళ్ళ ఫ్యామిలీ బాధపడితే మన ఫ్యామిలీ బాధపడుతుంది. ఇట్లా బాధపడకుండా ఉండాలంటే కలిసిమెలిసి ఉండరు. అవసరమైతే చేసుకున్నాడు వద్దు. ఈ కుట్రపూరిత రాజకీయాలు లేయకూర్రి, రాజకీయం చేసి గెలుద్దామని చెప్పని అంటే రుబాబ్స చేసి గెలువుర్రి, ప్రజల మధ్యలోకి పోర్రి, ప్రజలతో ఉండుర్రి, చెయ్యుర్రి, అట్లా చేసి గెలువుర్రి. కానీ ఇట్లా బెదిరించి చంపేసి గెలుపుతా అంటే అది గెలుపు కాదన్న అది ఎప్పటికీ. సో మొత్తం మీద రాజకీయాలు చేద్దామంటే ప్రజల మన్ననలతోని గెలవాలి తప్ప నాయకులందరూ బాగానే ఉంటారు, కార్యకర్తలు ఎందుకు గొడవపడాల్సిందే అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన పైన కొన్ని కేసులు అన్నమాట వాస్తవము. అయితే ప్రస్తుతం అయితే నేను వేరే పార్టీకి వెళ్ళినా అదే కక్షతో దాడి జరిగింది అనేటువంటి విషయం చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆ గొడవ జరిగినప్పుడు మీరు ప్రత్యక్షంగా తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ఏమవుతాడు, ఎందుకు ఈ గొడవలు స్టార్ట్ అయినాయి అసలు? మీరు ఎక్కడుంటారు? ఏం పేరు? నా పేరు కంకణాల మహేష్ కుమార్, మాది కిసాన్ నగరే. నాకు వరుసకు బాగా అవుతాడు. అయితే నేను మూవీకి వెళ్దామని మంచిర్యాల చోర్స్ దగ్గర ఉన్న మా మా చెల్లె వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ వచ్చింది. ఇట్లా శ్రీకాంత్ అక్కడ వెబ్సైట్ల గ్రౌండ్లో కొట్టిర్రట పొడిచిర్రట అని ఫోన్ వచ్చింది. నేను ఉట్టిగా వేరేటోళ్ళ శ్రీకాంత్ అనుకుని మనోళ్ళే చెప్తున్నారు అనుకుని మా చెల్లెకి ఫోన్ చేసిన. 5-6 సార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయాలి. అంతలోపు వేరే తమ్ముడు వాళ్ళని మొత్తం కిసాన్లో ఊడుకుర్రని పంపేసరికి వెబ్సైట్ల గ్రౌండ్లో ఉన్నాడని తెలిసింది. దాని మనం స్పాట్ కాడికి పోయేసరికి ఉన్నాడు, బ్లీడింగ్ అయితేనే ఉంది. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలేదు. బైక్ మీద ఎక్కించుకొని తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసిన. 8-8:30 ప్రాంతం. పోలీసులు వచ్చిండ్రా? ఏమి చెప్తారు పోలీసులకు? మీరు ఏం చెప్తారు? ఎట్లా కంప్లైంట్ చేశారు? వచ్చారు, పోలీసులు వచ్చారు, కంప్లైంట్ రాసి ఇచ్చాడు. ఇలా పార్టీ గొడవలు ఉన్నాయి అది అని కంప్లైంట్ రాసి. పార్టీ గొడవల వల్లనే ఇదైందా? అయిందని కంప్లైంట్ రాసి ఇచ్చింది.
సో ఇంతకుముందు ఎప్పుడైనా గొడవలు అయినా? ఇక గొడవలు అంటే ఇదే ఒక కార్పొరేటర్ ఎలక్షన్కు సపోర్ట్ చేయాలి చేయొద్దు అని అవే పాతవి ఉన్నాయి. అవి ఇట్లా విషయంలో చేసిరని వాడు చెప్తున్నాను. నా పేరు కరీంనగర్ కిషన్నగర్లో ఉంటాను. నా పేరు శేఖర్. మేము మా బ్రదర్ అన్నయ్య అవుతాడు, నాకు గూగుల్లో శ్రీకాంత్ అన్నయ్య అవుతాడు, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం. బీజేపీ నుంచి వచ్చిన క్యాండిడేట్లు ఈ శ్రీరామోజు, భానుచందర్, మధు, చింటూ, నాగేందర్, రాజు, చరణ్ వీళ్ళనే క్యాండిడేట్లు సడన్లీ వచ్చేసి ఏం జరిగిందో ఏం మాట్లాడుకున్నారో ఫోన్ తెలియదు వచ్చి తాగుకుంటా బీర్ సీసాలతో తాగుకుంటా వచ్చి కింద వలగొట్టేసి వచ్చి డైరెక్ట్ అటాక్ చేస్తారు. అద్దద్దన్న అని చెప్పేసి బ్లీడింగ్ అవుతుందన్న అని చెప్పేసి నేను ఆపితే నన్ను గలీజ్గా కొట్టేస్తారన్న. గలీజ్గా కొట్టేసి నన్ను అటు తీసుకొని పోతారు. నేను అప్పటికి 108 కాల్ చేస్తా, ఆడికి వచ్చేసా. ఆడికి వచ్చిన తర్వాత కూడా నన్ను మళ్ళీ తీసుకొని పోయి భానుచందర్ నువ్వు ఇంకోసారి స్టేషన్కి వద్దు, నువ్వు కిషన్నగర్లో ఎరగద్దు, కిషన్నగర్లో ఎరుగుతూ నేను చంపేస్తా. చింటూ అనే క్యాండిడేట్ మళ్ళీ వచ్చి ఆయన ఓడిచిన తర్వాత కూడా నాకు కాల్ చేసి నాగేందర్, చింటూ, శ్రీరామోజు, భానుచందర్ వీళ్ళు కాల్ చేసి మరీ బెదిరిస్తున్నారు. మళ్ళీ నాకు నువ్వు స్టేషన్కి పోవద్దు, నువ్వు ఏం చెప్పొద్దు అని చెప్పేసి వీళ్ళు బెదిరిస్తున్నారు. పోలీస్ వాళ్ళకి కాల్ చేసిన, పోలీస్ సార్ వాళ్ళు వచ్చారు, సివిల్ హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. నాకు ఇంకా ట్రీట్మెంట్ లేదు. వాళ్ళ దగ్గరికి వెనకాడ నన్ను తీసుకొని వేరు వాళ్ళతో మాట్లాడేసి ఇప్పుడు వచ్చిన సార్ నేను. సార్ వీళ్ళు ఇప్పుడు మాది బీఆర్ఎస్, ఇప్పుడు ఎవరిది మాతో ఉన్న అన్న నేను ఏ పార్టీలో తిరిగా, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను ఓటు కూడా ఇక్కడ వేయా, నాకు ఓటుతోని నేను ఓటు వేయలేదు ఇప్పటిదాకా. అయితే ఇక్కడ మా దగ్గర ఉన్న ఇప్పుడు అటాక్ ఎవరి మీద జరిగిందో ఆయనే బీఆర్ఎస్, వీళ్ళు అటాక్ చేసిన వాళ్ళు బీజేపీ క్యాండిడేట్ సోమిడి వేణు 29 డివిజన్, కరీంనగర్ 29 డివిజన్ సోమిడి వేణు అనే క్యాండిడేట్ ఏం చేసిండు అని చెప్పేసి అంటే ఆయన ఈరోజు క్రైస్టా తీసుకొని ఒక 2 యాటలుగా కోపించి వీళ్ళు తాగిపించి మార్నింగ్ 9-10 నుంచి వైన్స్లో ఎప్పుడు ఓపెన్ అయినాయో ఏమైనాయో అప్పటి నుంచి వీళ్ళకి తాగిపించి ఒక 2 days బ్యాక్ నుంచి తాగిపించి ఈయన ఏందనంటే బీఆర్ఎస్ నుంచి ఒక క్యాండిడేట్, బీఆర్ఎస్లో ఏది లేదు కిషన్నగర్లో, ఈయన కిషన్నగర్ నుంచి బీఆర్ఎస్లో ఎరుగుతాడు. ఒక పేరు ఉంది, ఒక వ్యవస్థ ఉంది. ఈయనను కొట్టాలి, ఈయనను చేయాలి, ఇంకోసారి బీఆర్ఎస్ పేరు చేయొద్దు, కిషన్నగర్ 29 డివిజన్లో ఇంకోసారి పేరు రావద్దు అన్న పరిమితంలో వీళ్ళకి ఏమున్నదో తెలియదు అన్న సిచ్యువేషన్లో వీళ్ళు కొట్టేశారు. అన్న అద్దన్న అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు నాకు తెలుసు శ్రీరామోజు, భానుచందర్ వీళ్ళకు ఉన్నాయంట. సోమిడి వేణు ఈ గూగుల్ శ్రీకాంత్ అనే క్యాండిడేట్ మీద కూడా కేసు పెట్టిండంట. ఈయన ఇది అంత సిచ్యువేషన్ ఉంది. వీళ్ళేమో అటాక్ చేసారు. వాళ్ళ కార్యకర్తలు బీజేపీ ఇప్పుడు 29 డివిజన్ సోమిడి వేణు కార్యకర్తలు వచ్చేసి అటాక్ చేసేసి ఇష్టం ఉన్నట్టు కొట్టేసి ఒక 6-7 మెంబర్స్ అట్లా వచ్చేసి ఫస్ట్ కొట్టేసారు. దాని తర్వాత సోమిడి వేణు కూడా జరిగిన సంఘటనలు వచ్చి నన్ను చూసుకుంటా చెప్పిన విన్నవారా నువ్వు అని చెప్పేసి నన్ను అంటే అన్న నేను ఏం చేయలే అన్నానంటే నీ ఇష్టం ఏమైనా చేసుకో, ఇప్పుడు నీకు మంచిగా ఉందా అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది అక్కడికి వెళ్ళి. మొత్తం మీద గతంలో జరిగినటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకునే ఈ ఘటన చోటు చేసుకుంటుంది అని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పోలీసులు ఇప్పటికైనా కొరడా జొలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే పోలీస్ యంత్రాంగం మీద ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.